పాటు విశ్లేషించడానికి అందే సత్యం గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు ఉన్నారు. సత్యం గారు నమస్తే. సత్యం గారు వినిపిస్తుందా? సార్, ఎట్లా చూడొచ్చు భారత ప్రజలకు ప్రధానమంత్రి మోడీ ఇచ్చినటువంటి పిలుపు? అంటే ప్రతి దాంట్లో ఎందుకు విదేశీ ప్రయాణాలు తగ్గించాలి అంటే దాంట్లో ఏమేమి అంశాలని మనం వెతకొచ్చు? ఎక్కడ భారతీయులు ఎంతవరకు విదేశాలకు వెళ్తున్నారు, ఎంత పర్సంటేజ్లో వెళ్తున్నారు? అక్కడ వెళ్తే ఇండియన్ కరెన్సీ అక్కడ ఉండదు కాబట్టి సో అక్కడ కరెన్సీని ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి, విదేశీ మారక ద్రవ్యాన్ని విదేశీ నిల్వల్ని మళ్ళీ అక్కడ ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ అంశాలపైన కొంత ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం? ఒకటండి, మనకిప్పుడు $700 బిలియన్ ఫారెన్ రిజర్వ్స్ ఉన్నాయి మనకు మన అకౌంట్లో. అవును. ఇవి ప్రస్తుతం $130 బిలియన్ మనం ఆయిల్ మీద ఖర్చు పెడుతున్నాం సంవత్సరానికి. అవును. $72 బిలియన్ గోల్డ్ మీద ఖర్చు పెడుతున్నాం. అవును. అట్లాగే విదేశీ ప్రయాణాల మీద టూరిజానికి పోయి $35 బిలియన్ ఖర్చు పెడుతున్నాం. ఫెర్టిలైజర్స్ మీద $20 బిలియన్ ఖర్చు పెడుతున్నాం. కరెంట్ అకౌంట్ లోటు $93 బిలియన్ లోటుతో నడుస్తుంది. అవును. కాబట్టి ఇవన్నీ కలిస్తే దరిదాపు $400 బిలియన్ హరించుకుపోతాయి. మన దగ్గర ఉన్నటువంటి రిజర్వ్స్ అన్ని హరించుకుపోతాయి. అవును. కాబట్టి తర్వాత గల్ఫ్ యుద్ధంతో ఫారినర్స్ అమెరికా కానీ గల్ఫ్ కానీ అన్ని కలిపి మన దేశంలో దాచుకునే డబ్బు ప్రతి సంవత్సరం $130 బిలియన్ పంపిస్తారు. అందులో గల్ఫ్ నుంచి $51 బిలియన్ వస్తున్నాయి. గల్ఫ్ నుంచి వచ్చేవి తగ్గిపోయినాయి, అమెరికా నుంచి వచ్చి కూడా తక్కువ ముఖం పట్టినాయి. ఇవి కాక ఎఫ్డిఐలు వచ్చే వాటికన్నా పోయే ఎక్కువ ఉంటున్నాయి. దేశం సంక్షోభం ఉందని తెలిస్తే ఎఫ్ఐఐలు కూడా తెల్లాటాలకు మాయమవుతారు. అవును. ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇన్ని రకాలైనటువంటి సంక్షోభం చుట్టుమట్టే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళ భారతదేశం భయపడుతుంది. దాంట్లో ఫస్ట్ పెట్రోల్ డీజిల్ పొదుపు చేయండి అంటున్నారు. అంటే $130 బిలియన్ ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకునేది. ఇంటర్నేషనల్ మార్కెట్లో $105 పెరిగింది బ్యారెల్ ధర. కాబట్టి ఆ బ్యారెల్ $70 ఉన్నప్పుడు $130 బిలియన్. అదే మరి $105 పోతే $105 అయితే బ్యారెల్ ఇంకా ఎక్కువ అయింది, $150 బిలియన్ అయింది. కాబట్టి భరించలేనంతగా ఆయిల్ భారం పడుతుంది. అందుకని ఆయిల్ తగ్గించుకోమంటుండు. అయితే ఇట్లా ఆయిల్ రేటు పెరగటం ఒకటి సార్, ఆయిల్ దాన్ని కంటిన్యూ చేద్దాం సార్. బిఫోర్ ఇందాక మీరు బంగారం కొనొద్దని చెప్పేసి కూడా మోడీ అన్నారు. బట్ కొనే వాళ్ళు చాలా మంది మాటతో ఆగిపోతూ ఉంటారు. సో దాంట్లో కూడా ఈ కొనుగోళ్ల పైన చాలా తీవ్రమైనటువంటి ప్రభావం, అంటే దీర్ఘకాలం పాటు ఈ కొనుగోళ్లు ఇలాగే ఆగిపోతే గనక చాలా ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది. ఆ మార్కెట్ కూడా ఆల్మోస్ట్ ఒక 1000 కోట్ల వరకు కూడా నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఈవెన్ గోల్డ్ స్మిత్స్ కానీ లేదంటే ఆ జ్యువెలరీ షాప్ సంబంధించినటువంటి వ్యాపారాలు కానీ, సో వాటిలో కూడా కొంత నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కదా. ఈ నష్టాన్ని ఎట్లా భర్తీ చేసేటువంటి ప్లాన్ ఉంది ప్రభుత్వం దగ్గర? నష్టాలను కాదు, ఉన్న అవైలబుల్ బంగారం దరిదాపు ప్రజల దగ్గర 30,000 టన్నులు ఉంది భారతదేశంలో. అవి ప్రజలు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. రిజర్వ్ బ్యాంక్ దగ్గర 880 టన్నులు ఉంది. అది విడుదల చేస్తుంది స్టెబిలైజేషన్ కొరకు, ఒకవేళ కావాలంటే స్టెబిలైజేషన్ కొరకు. కాబట్టి తర్వాత బంగారాన్ని కొనటం, ఇప్పుడు ఇంపోర్ట్ డ్యూటీ పెంచారు. గతంలో 6% ఉన్నది, ఇప్పుడు 15% పెంచారు. కాబట్టి బంగారం రేటు పెరుగుతుంది. పెరగటం వల్ల ఒక 10% తగ్గించుకున్న $7 బిలియన్ దాని మీద మిగులుతుందని అంచనాతోటి $7 నుంచి 10-15 బిలియన్ ఫారిన్ కరెన్సీ మిగులుద్ది అని చెప్పేసి మనం ఏది కొన్నా, మీరు ముందుగా ఒకటి గుర్తించాల్సిందంటే ఫారిన్ వస్తువులు ఏవి కొన్నా మన రిజర్వ్స్ తగ్గిపోతాయి. ఎందుకంటే మనం రూపాయలు పెడితే రిజర్వ్ బ్యాంకు డాలర్స్ ఇస్తుంది, డాలర్స్ పెట్టి కొనాలి మనం. అవును. కాబట్టి ఒక 10% బంగారం తగ్గితే ఒక $10 బిలియన్ మిగులుతాయని అంచనా. బంగారం కొనడం తగ్గిస్తే మానేరు. ఒక 10% తగ్గినా ఒక $10 బిలియన్ మిగులుతుందని. అట్లాగే పెట్రోల్ ఆయిల్ మిగిల్చుకుంటే ఖర్చు తక్కువ చేసుకుంటే పెరిగిన భారం పడకుంటుంటుందని. అంటే $150 బిలియన్ ఎప్పట్లాగా $120-130 బిలియన్ అయితే పర్వాలేదు. కానీ $150-160 బిలియన్ బిల్లు పెరిగితే
అదనంగా మళ్ళీ ఇంకో $30 బిలియన్ హరించుకుపోయే అవకాశం ఉంది. కాబట్టి అది తగ్గించుకోమని చెప్పేసి అడుగుతున్నాడు. యుద్ధానికి ముందు బ్యారెల్ $69 ఉంది. ఇప్పుడు $105 నడుస్తుంది. కాబట్టి 30% పెంచాలి. మన వాళ్ళు ఒకేసారి పెంచరు కాబట్టి 5%, 10% పెంచుకుంటే పోతారు ఇట్నే ఉంటే. అందువల్ల ఆయిల్ వాడకం తగ్గిస్తే, పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గిస్తే ఆ మేరకు $13.5 బిలియన్ 10% తగ్గించిన మిగులుతుందనేటువంటి అంచనా. సార్ ఇంకోటి సార్, విమాన ప్రయాణాలు చేయొద్దు అంటున్నారు, విదేశీ ప్రయాణాలు చేయొద్దు అంటున్నారు. చాలా సందర్భాల్లో భారతదేశం నుంచి బయటకు వెళ్ళిపోయి విదేశాల్లో పెళ్లిళ్ళు చేసుకోవడం, డెస్టినేషన్ మ్యారేజ్ వెడ్డింగ్స్ అని చెప్పి, సో ఈ కల్చర్ కూడా ఉంది. ఆల్మోస్ట్ ఒక 5-6 వేల జంటలు బయటకు వెళ్ళి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. సో ఆ ఖర్చు చూసుకున్నా కానీ భారీగానే ఉంటుంది అనుకోవాలి. సో ఈ ప్రయాణాలను ఆపేస్తే ఎంతవరకు ఉపశమనం జరగవచ్చు? ఇప్పుడు ఒకటి మ్యారేజ్ పర్పస్ అంటే రేపు పర్మిషన్ కూడా బంద్ చేయవచ్చు పాయింట్. కాబట్టి ఫారెన్లో పెళ్లిళ్ళు చేసుకునేటువంటి వాళ్ళే కాదు, ఫారెన్ టూరిస్ట్ పోయే వాళ్ళ వల్ల కూడా అవును బాగా ఖర్చు అవుతుంది. మన డాలర్లే సప్లై చేయాలి, మన రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్న డాలర్లే సప్లై చేయాలి. కాబట్టి ఫారెన్ ఏ పర్పస్ పోయినా, చదువుకునే పర్పస్ పోయినా అనుకోండి, మనం ఇప్పుడు అమెరికా ఫీజు కట్టాలి, $20,000 అవుతుంది. ఒక స్టూడెంట్ పోతే $20,000 మిగులుద్ది. కాబట్టి చదువుకోవటానికి పోయినా, ఒక దేశం చూసొట్టడానికి పోయినా, ఒక దేశం టూరిజం కోసం పోయినా, ఎట్లా పోయినా మన ఫారెన్ రిజర్వ్స్ నుంచే ఖర్చు పెట్టాలి. కాబట్టి అట్లా మానేస్తే ఈ రిజర్వ్స్ మిగులుతాయి. అంటే దిగుమతులకు కూడా లేనటువంటి పరిస్థితుల్లో గతంలో 91లో దిగుమతులు 15 రోజుల దిగుమతులు ఉన్నప్పుడే ఈ ప్రపంచీకరణ చేసుకొచ్చినాం. కాబట్టి అట్లా దిగుమతులకు కూడా సరిపోయినటువంటి స్థితి రావద్దు, పరుగు పోవద్దనే ఫారెన్ రిజర్వ్స్ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలనేది